నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. నాడు 57 సర్వే నెంబర్ ఉన్న 6 ఎకరాల ఖాళీ స్థలం నేడు సర్వే నెంబర్ మారి నేడు 157/1గా ఎలా మారిందనేది అధికారులే చెప్పాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గత 4 రోజులుగా కొంతమంది స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ రేకులు వేస్తుండడంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించి స్థానికంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 57 సర్వే నెంబర్లో బాలనగర్ మండలం హస్మపేట్ గ్రామ సరిహద్దులో ఉన్న 45.33 ఎకరాల స్థలంలో 39.28 ఎకరాలలో ఇండ్ల నిర్మాణం రోడ్డు పూర్తయి మిగిలిన 6.05 ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలానికి సర్వే నెంబర్ మార్చి స్థలం ఆక్రమించుకోవడంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల హస్తం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 2001లో అంజయ్యనగర్లో పట్టాలు ఇస్తామని అన్నప్పుడు 57 సర్వే నెంబర్లో పట్టాలు ఇచ్చే వీల్లేదని కోర్టు ద్వారా ఆపారని, ఇప్పుడు సర్వే నెంబర్ 57కు బదులు 157/1 ఎలా మారిందో అధికారులకు తెలియాలని అన్నారు. బాలనగర్ మండలం అధికారులు 2021లో సర్వే చేసి ఈ స్థలం బాలనగర్ మండలం కిందకే వస్తుందని తెలుపుతూ అధికారులు అధికారికంగా లెటర్ కూడా ఇచ్చారని, ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఇది 57 సర్వే నెంబర్ కాదని వేరే సర్వే నెంబర్ ద్వారా స్థలంలోకి వచ్చి స్థలం చుట్టూ రేగులు పాతడం హేయమైన చర్య అని అన్నారు. మా నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఈ స్థలం మా ప్రజల అవసరాల కోసం హిందూ, క్రిస్టియన్, ముస్లింలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సర్వే నెంబర్ మార్చి ఇతర వ్యక్తులు స్థలంలో రేకులు వేసుకుంటున్న విషయంలో కలెక్టర్తో పాటు ఇతర అధికారులకు సర్వే నెంబర్ ఏ విధంగా మారిందో వివరాలు ఇవ్వాలని అడిగామన్నారు. సమాచార హక్కు చట్టం కింద కలెక్టర్కి ఇచ్చామని, వివరాలు వచ్చిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా ఏంటనేది ఆలోచిస్తామని తెలిపారు. 57 సర్వే నంబర్ 2001లో అంజయ్య నగర్కు పట్టాలు ఇస్తానంటే ఆ రోజు కోర్టు నుంచి ఆపారు. ఇది 57 సర్వే నంబరు, దీనికి కోర్టులో ఉంది, మీరు పట్టాలు ఇవ్వద్దంటే ఆ రోజు కోర్టును గౌరవించి ఆపాం. ఇలా 157 అయింది అంటే ఇలా ఆఫీసర్లు చెప్పాలి. అందుగురించి నేను కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను, నేను గవర్నమెంట్కి లెటర్ పెట్టాను, దీని పూర్తి వివరాలు అడిగాను. ఇంకోటి వాళ్ళు మనకు రాజిచ్చారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఏడీ గారు అందరు కూడా ఈ కుక్కట్పల్లికి సంబంధించింది బాలనగర్ మండల్ సంబంధించిన ల్యాండ్, ఇది 57 సర్వే నంబర్ పైగా ల్యాండ్ అని చెప్పారు. మరి ఇప్పటిలా అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యిండ్రు అనేది నేను కలెక్టర్ గారికి రైటింగ్లో పెట్టాను. కావాలంటే మీరు వాట్సాప్ పెడితే ఏం రైటింగ్లో పెట్టినో, అది కుక్కట్పల్లికి సంబంధించిన ల్యాండే. అది ఖచ్చితంగా ఆ ల్యాండ్ కుక్కట్పల్లి నిరుపేదలు కానీ ఇవ్వాలి. మాకున్న అక్కడ ముస్లిం సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ కమిటాలు ఫంక్షన్లు కావాలని కోరాం. ముందు నుంచి కూడా అది వాటర్ పంచాయతీ ఉందని చెప్పి ఇద్దరు కలెక్టర్తో మాట్లాడాము. అప్పుడు శ్రీనివాస్ యాదవ్ సమక్షాన్ని కూర్చోబెట్టుకొని నేను సర్వే చేయమన్నాం, సర్వే చేపిమని చెప్పాం. ఇప్పుడు ఎవరో ఒకరు మేము సర్వే చేసామని నిర్ధారించిన 157 అని నిర్ధారించిన తర్వాత మరి అది ఎట్లయితుందో, కనీసం J2 సర్వే కాకుండా ఎట్లయితుందో మనకైతే తెలియదు. ఇలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు నిన్ననే మా కార్పొరేటర్ గారు నా దృష్టి తీసుకొచ్చి, నేను 10 days లేను కాబట్టి దాని దృష్టికి వెంబడే కలెక్టర్కి ఇవ్వాలని మార్నింగే సంతకం పెట్టి కలెక్టర్ పంపాను, ఆర్డీఓ పంపాను, ఎంఆర్ఓ పంపాం. గవర్నమెంట్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ గారు కూడా లెటర్ పంపుతున్నాను. ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో చెప్పిన తర్వాత మీతో చెప్తాను. ఎందుకంటే నాకు కట్టలేదు. ఈ ముందే సర్వే నడితే డైరెక్ట్గా చెప్తుంది ఆవిడ, అంటే జడ్జి కూడా చెప్పకపోవచ్చు, ఇప్పటివరకు డైరెక్ట్ చెప్పేస్తుంది. అంటే అట్లా ఉన్నది. మరి ఏ రకంగా జరిగింది, ఏం జరిగింది పూర్తిగా నాకు తెలుసుదా సంగతి. ఖచ్చితంగా మా కుక్కట్పల్లి మండలానికి 57 సర్వే నంబర్ మా మండలిదని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే గతం నుంచి నేను రాజకీయాలు ఉన్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చేస్తూ ఎటీపీలో దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాను. కోర్టుకు వెళ్ళడానికి కదా ఇంపర్మేషన్ యాక్ట్ పెట్టింది. వాళ్ళు ఏకపక్ష నిర్ణయం ఇస్తూ న్యాయస్థానానికి వెళ్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. అన్నప్పుడు న్యాయస్థానానికి వెళ్తా. ఇంకోటి నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కలెక్టర్ గారికి పెట్టిన వెంటనే న్యాయం జరగకపోతే ఖచ్చితంగా కోర్టు న్యాయస్థానానికి వెళ్తాను. నా ప్రజల కొరకు ఏదైనా చేస్తాను, నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు, వదిలిపెట్టాను నేను. కానీ ఆఫీసర్ కుమ్ముక్కయ్యి అడ్డమైన రిపోర్ట్లు ఇస్తే దాని మీద జిల్లా కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. మీరు ఈ రాజకీయాలు ఎప్పుడు శాస్త్రం కాదు కదా. ఇప్పుడు ఎవరి వార్తలు వచ్చే గవర్నమెంట్ మాది 200% ఖచ్చితంగా మేము ప్రజలు న్యాయం చేస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. దాన్ని ఏకపక్షంగా వదిలిపెట్టేది ఏమున్నది కదా. ఇంత పెద్ద డెవలప్ చేసాము, ఆ డెవలప్మెంట్ తప్ప కొత్త ఏమంటే ఏమీ లేదు. ఇంకో ఆశ్చర్యం ఏంది,
పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో రకాలుగా చీట్ చేశారు. మా ఏసీపీ ఆఫీస్, మా బాలనార్ ఏసీపీ ఆఫీస్ కుక్కడిపల్లి కలిపారు. అంటే ఒక్కొక్క ఏసీపీ ఆఫీసు, సిపి ఆఫీసులు, సైదాబాద్ ఆఫీస్ ఒకటి, సిపి మల్కాజ్గిరి ఆఫీస్ ఒకటి ఇట్లా పెట్టారు. అది ఎక్కడెక్కడ ఉందనేది కూడా మాకు అవగాహన లేదు, మాకు ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదు. అంటే మాకు కనీసం ఒక ఎమ్మెల్యేలకు అయ్యా మీ పోలీస్ స్టేషన్ పలానా ఏసీపీకి వస్తుంది, పలానా సిపికి వస్తుంది అనే అవగాహన కూడా లేదు. నిన్న మా సిపి గారిని కలిసి వచ్చిన మేడం ఇట్లా ప్రాబ్లం ఉందని. సరే ఒక దాన్ని నిన్న మేము చెప్పిన దానికి సిపి గారు ఇమ్మీడియట్ స్పందించింది. అన్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళని ఎమ్మడి అరెస్ట్ చేసిర్రు. అది నిజంగా ధన్యవాదాలు సిపి గారికి. అంటే అసలు మాకు తెలిస్తే కదా మేము పోయేది. నాకే ఒక ఎమ్మెల్యేకే సిపి ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, ఏసీపీ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, ఎక్కడ కలిపిరో తెలియదు అని అంటే మాకు పంపాలి కదా వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారము. అయ్యా మేము ఈ రకంగా పోలీసు వాళ్ళని ఈ రకంగా చేశాము, మున్సిపాలిటీ వాళ్ళు ఈ రకంగా చేశాము, వాటర్ బాక్స్ వాళ్ళు ఈ రకంగా చేశాము, కాబట్టి వీళ్ళు ఆఫీసర్స్ మీ బార్డర్స్ ఇవన్నీ చెప్పాలి కదా. నేను ఎమ్మెల్యే కదా, మాకు చెప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పుకుంటే అది ప్రజల సమయంలో మంచిది కాదు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.